సో నిన్నటికి నిన్న అజ్దుద్దీన్ ఓవైసీ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ఒక సభ జరిపాడు. సో దానికి ముస్లిం యువకులని, ముస్లిం సమాజాన్ని మొత్తం ఇన్వైట్ చేశాడు. సో దానిలో చాలామంది వక్ఫ్ను సమర్థిస్తూ మాట్లాడారు. సరే, ఓవైసీ మాట్లాడటం కామన్ విషయం. ఇక్కడ ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే, తమిళనాడు డిఎంకే పార్టీ నుంచి అబ్దుల్లా అని చెప్పేసి వాళ్ళ డిప్యూటీని పంపించాడు ఆయన స్టాలిన్. ఆయన వచ్చి ఏమని చెప్తా ఉన్నాడు, వక్ఫ్ బోర్డు చట్టం రద్దు అని మేము ఒప్పుకోము, మీకు 100% మేము సపోర్ట్ చేస్తాం, మీకు బ్యాక్ ఎండ్ ఉంటాం, సో దీన్ని మేము అంగీకరించాం, మీకు బలమైన సపోర్టర్లుగా మేము, అంటే స్టాలిన్ ఉంటాడు, సో డిఎంకే ప్రభుత్వం మీకు ఉంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చేద్దామని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చాడు. సో డెఫినెట్గా మరి స్టాలిన్ ఎవరో ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా చెప్పినప్పుడు ఆయన హిందూ ద్వేషి. ఒరిజినల్గా డిఎంకే సిద్ధాంతం ఏంది? దేవుడు లేదు, దయ్యం లేదు, ఆ మతం లేదు, కులం లేదు. ఇది ఒరిజినల్గా డిఎంకే వచ్చిన పొజిషన్ ఒకానొకప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా తయారైందంటే, హిందువులని ద్వేషిస్తూ, ముస్లిమ్స్ని మెచ్చుకుంటూ, క్రిస్టియన్స్ని మెచ్చుకుంటూ, అంటే ఆ మతాలు అయితే ఓకే కానీ హిందువులు మాత్రం పనికిరారు. అలాంటప్పుడు మీరు ఎలక్షన్ల టైంలో ఏం చెప్పాలి అంటే, హిందువులు ఎవరు మాకు ఓట్లు వేయొద్దు, మీరు బీజేపీకి వేసుకోండి, మేము మాత్రం క్రిస్టియన్ ముస్లిమ్స్ ఓట్లు వేయించుకుంటాం అని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా, మంత్రులు అవుతారా అనేది అప్పుడు తెలుస్తుంది. అదేది తెలియకుండా ఏదో తాత్కాలికంగా పదవి వచ్చింది కాబట్టి ఆ పదవి మదాన్ని చూసుకొని ఏది పడితే అది మాట్లాడుతూ, ఏ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఆ ప్రజలకి మంచి జరుగుతుంది అంటే అది నచ్చని స్థితిలో డిఎంకే అధినేత స్టాలిన్ ఉన్నాడని అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ప్రజలకు ఆ బుద్ధి జ్ఞానం కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి అక్కడ మమతా బెనర్జీ బెంగాల్లో అయి ఉండొచ్చు, తమిళనాడులో డిఎంకే అయి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరు మేజర్గా హిందువుల ఓట్ల వల్లనే వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. సో మరి హిందువులకు ఆ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే డెఫినెట్గా హిందువులకే నష్టం చేస్తున్నారు. మరి హిందువులకు నష్టం చేసి అధినేతలు వీళ్ళు ఎందుకు ఎన్నుకుంటున్నారు, ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనేది ఈ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఏమంటారంటే తమ నెత్తికి తానే కొరుగు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.